హాయ్ గాయ్స్, ఇక్కడైతే మేము మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారనమాట. మేమైతే హారర్ గేమ్ ఆడబోతున్నాం. లెట్స్ సీ. సో హాయ్ గాయ్స్, నేనైతే ప్రిన్సెస్ యోషి అనమాట. సో మీకు అంటే ఐ మీన్ నా యూట్యూబ్ ఛానల్. సో యోషి తిను లక్కీ అనమాట, తిను జాయ్. యాక్చువల్గా ప్రిషా అయినా మేమంతా ఎవరైనా కానీ జోక్గా ఫనీగా తీస్తామన్నమాట. కానీ ఈ వీడియోలో మేము భయపడాల్సి వస్తుంది, ఎందుకంటే మీరు ఇప్పటికీ గెస్ట్ చేసి ఉంటారు. మేము ఒక హారర్ గేమ్ ఆడుతున్నాం. యాక్చువల్గా మేము స్పిరిట్స్లో వీటిలో యాక్చువల్గా మేము అంతా కూడా మేము నలుగురు చాలా స్క్రిప్ట్స్ ఆడతామన్నమాట. అది కూడా హారర్ స్క్రిప్ట్. అలా ఆ స్క్రిప్ట్లో మాకు అంత మజా ఇవ్వదు. కానీ ఇప్పుడు మేము ఏమనుకుంటున్నామంటే టైం అయితే రాత్రి అవుతుంది, మీకు కావాలంటే రియల్గా మీకు నమ్మకపోతే ఇక్కడ కూడా చూపిస్తాను. రాత్రి అయింది. సో మా పేరెంట్స్ అయితే ఒప్పుకున్నారు. అండ్ టైం కూడా 7:52 గాయ్స్. 7:52 గాయ్స్, మీరు చూడొచ్చు. సో మేమైతే ఇక్కడ సెటప్ కూడా చేసుకున్నాం అనమాట. యాక్చువల్గా ఇక్కడ స్పిరిట్స్లో, పారానార్మల్లో, హారర్లో చాలామంది బిలీవ్ చేయరు. మేము కూడా అలాగే అనుకుంటున్నాం. మీకు తెలుసు ఈ ఏజ్లో వాళ్ళంతా కూడా ఇట్లే ఎక్స్ప్లోర్ చేయడానికి గొప్పలా ఉంటాం. ఐ మీన్ స్టార్ట్ చేస్తామన్నమాట ఎక్స్ప్లోరింగ్ ఇట్లాంటివంతా కూడా. అలాగే మేము కూడా అనుకుంటున్నాము ఈరోజు చెయ్యాలని. సో ముందు వీడియోస్లో అంటే మెయిన్ హారర్ అంటే చార్లీ ఆడతారు అంతే కదా అని ఈ వీడియోని అయితే స్కిప్ చేయొద్దండి. మేము ఫస్ట్ చార్లీ ఆడతాము, తర్వాత మేము బయటకు వెళ్ళేసి అరుస్తాము. అదంతా కూడా మీకు ఇప్పుడే చెప్పేస్తే కిక్ ఉండదు అనమాట. సో మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి. ఇదైతే బోరింగ్గా అయితే ఉండదు అనమాట. ఫస్ట్లో మేము ఇప్పుడు మాట్లాడుతున్నాం, బట్ మాకు యాంగ్జైటీ చాలా ఎక్కువ అనమాట. లాస్ట్ దాకా చూడండి గాయ్స్, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మీకు లైట్ ఆఫ్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాం. ఓకే, సో ఇలా ఉంటుంది అనమాట. మీకు మా ఫేస్ కనపడదు, ప్లస్ మాకు కూడా కనపడదు కాబట్టి అది మేము సెటప్ అరేంజ్ చేస్తాం. 1 minute. సో గాయ్స్, మీకు చూడొచ్చేమో మేమైతే సెటప్ అయితే చేసేస్తాం. రూమ్లో ఎవరు లేరు, లాక్ కూడా వేసింది. ప్లస్ ఇక్కడ పిషా, నేను, లక్కీ అనమాట. మీకు ఒకవేళ ఇది జాయ్ అనమాట. ఇది మీకు కనపడకపోవచ్చు, బట్ మేము అప్పుడప్పుడు చూపిస్తాం అనమాట. అసలే కెమెరా సెట్టింగ్ ఇక్కడ లేదు అసలు కరెక్ట్. గాయ్స్ లాస్ట్ దాకా చూడండి గాయ్స్, చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. చాలా అసలు ఇక్కడ మాకు భయం వేస్తుంది గాయ్స్. ఇక్కడ స్వెట్ కూడా ఫుల్గా వస్తుంది గాయ్స్. రెడ్ కలర్ పెన్సిల్ ఇక్కడ. ఓకే గాయ్స్, సో ఫస్ట్ అయితే మేము ఇక్కడ మాంత్రికం అట్లా చేస్తున్నాం అనమాట. ఇక్కడ మేము ఏం చూడండి. సో ఫస్ట్ అందరికన్నా పెద్ద చైన్ అది. సో నేను నా రెడ్ పెన్సిల్తో నా హ్యాండ్ని గీస్తున్నాను. చాలా స్కేరీగా ఉంది. మీ అందరూ కూడా కెమెరాలో కనపడండి. చాలా స్కేరీగా ఉంది, ఎంతో భయంగా కూడా ఉందన్నమాట. మేము నలుగురు సమ్మర్ హాలిడేస్ కూడా ఇక్కడ స్వెట్ వచ్చేస్తుంది గైస్. కెమెరా ముందుకు వచ్చి మాట్లాడు. మాకైతే ఇక్కడ ఫుల్ గా స్వెట్ వచ్చేస్తుంది. ఇదిగోండి మేము నలుగురు అయితే సమ్మర్ హాలిడేస్ లో కూడా అట్లంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మీకు కనపడుతుందా? సో అట్లా సెకండ్ పెద్ద చేయి వచ్చి విధులు ఎవరిది. సరే జాయ్ది పెడదాం. సో జాయ్ ఇక్కడ. ఓకే, ఫ్యాన్ కూడా ఆఫ్ చేసేసారు. సో మేము ఎందుకు ఇలా చేస్తున్నామంటే రీజన్ ఏంటంటే ఇట్లా చెయ్యిని ఏంటి గీసేది అనుకుంటారు. మేమైతే దెయ్యానికి ప్రామిస్ చేస్తున్నాం, నిజంగా దెయ్యానికి ప్రామిస్ చేస్తున్నాం దట్ ఈ గేమ్ని మేము ఈరోజు ఎండ్ చేస్తాం. కానీ నెక్స్ట్ పిషాది ఈరోజు ఈ గేమ్ని ఎండ్ చేస్తున్నాం. లెఫ్ట్ హ్యాండ్ పెట్టు. అండ్ వీఆర్ రియలీ స్కేరీ గాయస్. నిజంగా చాలా భయం వేస్తుంది. ప్రామిస్ ఏమని చేస్తున్నామంటే ఈ గేమ్ మేము కరెక్ట్గా ఆడతాం. ప్లస్ ఇది ఒక పారానార్మల్ గేమ్ అనమాట. పారానార్మల్ గేమ్స్ అని కొడితే రత్తాలు ఇచ్చేవి అలాంటివే ఉంటాయి ఎక్కువ. కానీ ఇక్కడ రత్తాలు ఇవ్వకుండా ఎలా దెయ్యాన్ని పిలవడమో మేము నేర్చుకుంటాం. సో అందుకని సో చూసారు కదా, నలుగురి చెయ్యి అయితే పెట్టేసాం అనమాట. ఇప్పుడు అసలైన కథ ఉంటుంది. మేము ఇక్కడ ఏం ప్రిషా కెమెరా తెగరా ప్రిషా. సో గాయస్, ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే
ఇక్కడ ఈ రెడ్ పెన్సిల్తో గాయస్ వీళ్ళు ఎలాంటి పిచ్చోళ్ళు అంటే, సో గాయస్ చూసారు కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ స్టెప్ అయితే అయిపోయిందనమాట. సెకండ్ స్టెప్ ఏంటంటే సో స్కేరీ గాయస్. సెకండ్ స్టెప్ ఏంటంటే మా పేర్లు రాస్తున్నాం. యోషి లైన్ వైజ్గా రాయాలి. మీరు ఎవరిదైతే హ్యాండ్స్ ఇచ్చారో అట్లా లైన్ వైజ్గా రాయాలి. యోషి, జాయ్, ప్రిషా, లక్కీ అన్నమాట. ఇప్పుడైతే రాసేసాం. వీఆర్ ప్రామిసింగ్ యూ మాకు ఏడైనా భయం వస్తుంది గాయస్, ఒక పక్క మళ్ళీ ప్లస్ థ్రిల్లింగ్ గా కూడా ఉంది గాయస్. సో వీఆర్ ప్రామిసింగ్ యూ గోస్ట్, ప్లీజ్ కమ్ టు us right now and go after. ఏయ్ కొవ్వా పిసా నీకేమన్నా ఏం కొవ్వా? లక్కీ చూపిస్తాను కెమెరాకి. ఇట్లా వచ్చి నన్ను ఇట్లా కొట్టాలి పుషా. ఏం కొవ్వ ఏంది? దాన్ని అనేదే. సారీ చెప్పు. సారీ. సో గైస్ వాడికి అంతే గైస్. కానీ ప్రిషా మేమంతా కూడా బెస్ట్ ఫ్రెండ్స్, ఒకరి మీద అట్లా కోపం ఏం లేదు. వాడు నన్ను అంటాడు, ప్రిషాని అంటాడు, హేతనని అంటాడు, అందరినీ అంటాడు. హేతన అనే అమ్మాయి వేరే అమ్మాయిలు ఏంటి, ప్రతి ఒక్కరిని అంటాడు. కాకపోతే వాడు రెస్పెక్ట్ ఇస్తాడు, అందరినీ కూడా వాడి బెస్ట్ ఫ్రెండ్ అని అనుకుంటాడు. సో ఇంకొకసారి ఇలా చేస్తే నేను ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తాను, ఎందుకంటే అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను అదే నేర్పిస్తున్నాను. ఇప్పుడు గేమ్లోకి ఎంటర్ అవుదాం. సో ప్లీజ్ కమ్ టు అస్ అని అయితే రాసాము. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ స్టెప్, ఫస్ట్ ఈ రూమ్లో నుంచి వదిలి బయటకు వెళ్తున్నాం. బయటకు వెళ్ళి దీన్ని అయితే మేము ఫైర్లో కాల్ చేస్తాం అనమాట. కాల్ చేసి ఈ బూడిదిని మేము దెయ్యంని ఇలాగా పిలిచి ఒక చుట్టూ వేసుకుంటాం. మిడిల్లో వేసుకొని లైక్ నిమ్మకాయలు అవి పెట్టేసి కుంకుమ అట్లా మాంత్రికలు చేస్తారు కదా, అట్లయితే చేసి వాళ్ళకు కూడా నేను ఇంతవరకు చెప్పలేదు గైస్. వాళ్ళ రియాక్షన్ మీరు డైరెక్ట్గా చూస్తారని. విషా గొమ్మలు ఉండండి. సో అట్లా మాంత్రికులు అట్లా చేస్తారు కదా, ఈ బూడిదని ఇట్లా చేసి. సో జాయ్కి అయితే ధైర్యం ఉంది, నా తర్వాత వాడికే. సో లక్కీ ప్రిషా అయితే చాలా షాక్లో ఉన్నారు. వాడు అట్లే వాడి మూడ్ చూస్తేనే మీకు తెలుస్తుంది, లక్కీ మూడ్ చూస్తుంటేనే. గైస్ యాక్చువల్లీ నాకు బ్లాక్ మ్యాజిక్ అంటేనే భయం వేస్తుంది. సో గైస్ మేమైతే బ్లాక్ మ్యాజిక్ చేయట్లేదు, జస్ట్ దెయ్యాన్ని పిలుస్తామంటే ఏడవద్దు. సో ఇక్కడ ఎవరైనా ఏడవచ్చు, అలాంటి పరిస్థితి కూడా తెస్తాం మేము. సో గైస్ మిమ్మల్ని నెక్స్ట్ వ్లాగ్లో చూస్తాం. లేదు చెయ్యం. సో మమ్మీ చెప్తా డై చెప్తా డై తుక్కులేస్తానండి. సో ఇక్కడైతే పేపర్ వేసామన్నమాట, అదే చూడొచ్చు. కాకపోతే రికార్డ్ చేయడం మర్చిపోయాను అనమాట. వీళ్ళైతే ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు అంటించబోతున్నా. గైస్ నిజంగా చాలా భయం వేస్తుంది. చిన్న ప్రిషా ఫస్ట్ దీనికి అంటించు. ప్రిషా ఫాస్ట్ దీనికి అంటించు. సో గైస్ చూస్తున్నారు కదా, చాలా ప్రిషా. సో గైస్ నిజంగా చాలా భయం వేస్తుంది. భయం ఎందుకు వేయించిదానా? భయం ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇలా చెయ్యాలి అని అయితే అనుకుంటారు. భయం ఉంది చాలానే. బట్ గైస్ మేము ఏం చేస్తామంటే ఓన్లీ అంతా వేయద్దండి, జస్ట్ కొంచెం యాడ్ చేస్తామంట మంట రావడానికి. ఇంకా వేయద్దు. సో గైస్ వీళ్ళు ఏం చేయలేము అనమాట. వీళ్ళు ఇలాంటి నిజంగా ఇలాంటి ఒక్క ఐడియాస్ చేస్తాను. ఇంకా మీకు ఇట్లాంటి వ్లాగ్స్ కావాలంటే ఇంకా చాలా చేస్తాను. బట్ ఇట్స్ ఓకే. మంత్ వినాకెళ్ళు
చూసారు కదా. సో ప్రిష అయితే ఒక అమ్మాయిని ప్రిష అయితే ఆఫ్ చేయకూడదు గైస్, మీకు అప్పుడు నిజం ఏంటో తెలియదు. సో ప్రిష అయితే ఒక అమ్మాయి ఇంటి దగ్గర వదిలేసి రావడానికి పోతుంది. 1 minute లో వచ్చేస్తుంది. కింద ఇల్లే గైస్. సో అప్పుడే మూడు అవుతుంది. వెళ్ళిపో పాప వెళ్ళిపో. సో గైస్ చాలా భయంకరంగా అయితే ఉంది. అసలు లక్కీ ఏడ్చే పరిస్థితి వచ్చిందంటే మీరే తెలుసుకోవచ్చు. ఇప్పుడు వాడు ఏడుస్తున్నాడు. అక్క దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్క అంటే ఎవరు అంటే ప్రిష వాళ్ళ అమ్మ అనమాట. లక్కీ ఇంకా లక్కీ అంటే నా ఇంటికి వెళ్ళిపోతాను. సో అక్క అంటే ప్రిష వాళ్ళ అమ్మ అనమాట, మా ఫ్రెండ్లీ అక్క. ఇంకా తీరా. సో చూసారు కదా, ఇది లాంగ్ ఫార్వర్డ్ అవుతుంది. సో నేను ఆఫ్ చేసిన. ప్రిష వచ్చిన తర్వాత ఆన్ చేస్తా. మమ్మీ చెప్తాను. సో గైస్ మంట తర్వాత అయితే బూడిదైతే అయ్యింది. నోరు మూసుకుంది. సో మంట అంతా అయ్యింది. ఇప్పుడైతే చాలా చాలా కాలుతుంది చెప్పాలంటే. గైస్ మాకు ఇది చాలా ధైర్యం గైస్. ఇలాంటి చిన్న ధైర్యం అని కాదు, మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉంటే చాలు, మనం ఇది చేయగలమని ఉంటే చాలు గైస్. ఆకులు ఎందుకు యాడ్ చేసామంటే కొంచెం కాలడానికి. సో ఇదిగోండి ప్రిషా కూడా వచ్చేసింది. ఇంకా కంటిన్యూ చేద్దాం. ఆలోపైతే మంట కాలింది కదా గైస్. సో గైస్ నిజంగా మీరు ఇక్కడ చూసేది సెట్టింగ్స్ చాలా భయంగా ఉంది గైస్. ఎప్పుడు మేము ఇట్లా చేయలేదు. ఆడేటప్పుడు కూడా ఇలా చేయలేదు గైస్. మేమైతే చీకటి ఎవరు చూడండి. రూమ్ కూడా గేడి లాకేస్ ఉంది. ఇప్పుడు టైం ఎంత? 9:52 అవుతుంది. దీన్ని టచ్ చేస్తుంటే ఏదోలా ఉంది. సో ఓకే, దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్కరు కూడా మేము పెట్టుకుంటున్నాము. అంటే మా దాంట్లో స్కేరీ అయితే కొంచెం జాయ్, అందుకే జాయ్ పెడుతున్నాం. సో అందుకే జాయ్ పెడుతున్నాం అనమాట. జాయ్ సో జాయ్ లక్కీ అరవద్దు. సో గైస్ జాయ్ పెట్టేసాము. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అందరూ కూడా అనండి, దెయ్యమా మేము నీకు నచ్చింది చేసాం, నువ్వు మా దగ్గరకు వస్తావా అనాలి. ఓకేనా? రెడీ 1 2 3 టైమ్స్ అనాలి. రెడీ 1 2 3 స్టార్ట్. దెయ్యమా నీకు మేము నచ్చింది చేసాం, మా దగ్గరికి వస్తావా? దెయ్యమా నీకు మేము నచ్చింది చేసాం, మా దగ్గరికి వస్తావా? దెయ్యమా నీకు నచ్చింది చేసాం, మా దగ్గరికి వస్తావా? గైస్ ఇది మేము వీడియో కోసం చేస్తున్నాము. నిజంగా వస్తే సచ్చాం గైస్ మేమంతా కూడా. సో గైస్ మీరందరూ కంజూరి అని మొత్తం కూడా చూసింటారు, నిజంగా ఉంటాయి. ఈ గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా అవుతుంది, ప్లస్ స్కేరీగా అవుతుంది. కాబట్టి ప్రిషా వాళ్ళ మమ్మీ, మా ఫేవరెట్ ఆంటీ కూడా వస్తుంది. సో మీరు వాచ్, మీరు చాలా వీడియోలో చూసింటారు గైస్. మా మమ్మీ ఇప్పుడు మా ముందు, సో ఆంటీ కూడా మాతో వచ్చి కూర్చుంటుంది. ఒకసారి ఆంటీ హాయ్ చెప్పండి. ఆంటీ హాయ్ చెప్పండి ఒకసారి గైస్. హాయ్ హాయ్. సో ఆంటీ కూడా వచ్చి కూర్చుంటుంది. ఇది ఇంకా మీకు ఇంట్రెస్టింగ్ గా ఫీల్ అవుతుంది. సో బూడిదైతే ఇంకా అందరూ మీ ప్లేసెస్ లో కూర్చోండి. ముందు ప్లేసెస్ కి పోండి, ముందు ప్లేసెస్ నువ్వు ఇటు సైడ్ కా. సో గైస్ నేను జాయ్ ప్రిషా అయితే ఇక్కడ కూర్చున్నాం. అక్క ఇంకా లక్కీ అయితే కూర్చున్నారు. నిజంగా ఎంత స్కేరీగా ఉంటుందో ఇప్పుడు మీ అక్కకు చూపిద్దాం. సో మేము వస్తామా అన్నాము. తర్వాత మాకు ఇంకా క్వెస్ట్ చేసేద్దాం అనుకున్నాము, కానీ ఇంకా జాయ్కి ఇంకా చేద్దాము అనుకున్నాము, అక్క కూడా వస్తుందని. సో ఇప్పుడైతే మేము కొన్ని మంత్రాలు అయితే చదువుతున్నాం అనమాట జాయ్ దెయ్యం తెప్పడానికి. నిజంగా కాకపోతే బ్లాగ్ తీస్తున్నాం. కానీ మమ్మీ సో గైస్ అందరూ మమ్మీ కానీ చూసి సో గైస్
జాయ్ దెయ్యమా మీకు జాయ్ దెయ్యమా దెయ్యమా నువ్వు ఎక్కడ ఉండండి బాగుందనా యాక్టింగ్ బాగుందనా దెయ్యమా జాయ్ కి కనపడతావా ఎక్కడున్నావు ఏమైంది జాయ్ కనపడతావా జాయ్ కనపడతావా జీసస్ క్రైస్ట్ ఓం నమః శివాయ జాయ్ కి ఏమవుకంటే జాయ్ లా తిడతావా లక్కీ మమ్మీ వచ్చింది ఏం కాదులే ఇందులో అక్క కూడా ఇన్వాల్వ్ అయింది కానీ మధ్యలో కాబట్టి అక్కకి మీద ఈ బూడిద చల్లుతా ఇప్పుడు అక్క కూడా ఇన్వాల్వ్ అయిపోయింది గైస్ దెయ్యమా అందరు రిపీట్ చేయండి ఆయన కదా మా దగ్గరికి వస్తావా అని అడిగాం కదా మా దగ్గరికి వస్తావా అని అడిగాం కదా వస్తాను అని చెప్పావా లేదా రానని చెప్పావా వస్తానని చెప్పావా లేకపోతే రానని చెప్పావా ఇప్పుడు జాయ్ కాలో ఏ లేదు దొంగలా చూస్తాను జాయ్ ఇప్పుడు నువ్వు మనిషిగా అయ్యావు దెయ్యం కనపడలే ఫోన్ చేయక గైస్ ఇప్పుడు దెయ్యాన్ని చూసారు గైస్ అంతా యాక్షన్ గైస్ యాక్షన్ గైస్ ఏమైందిరా అక్కడే కొట్టుకో కొట్టుకో ఇప్పుడు లైట్ వేస్తాను మీరు నన్ను చూసి భయపడుతున్నారా భయపడుతున్నారా ఎదువల్లారా ఉతికిన బట్టలు రా ప్లీజ్ రా దయ్యం శాంతించు ఇంటికి పోయినా అయ్యో శాంతించు దయ్యం శాంతించు అయ్యో ఏం చేశారు అక్కడ గాయ్స్ ఈ బ్లాగ్ అయితే అయిపోయింది క్లాస్ ఇక్కడతో ఇంకా నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని ఏందక్కడ